తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లుకు స్టేట్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్ఓపి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం గిగ్ వర్కర్ల బిల్లును మంత్రివర్గం ఆమోదించిందన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి. గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అటు గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. అగ్రిగేటర్స్ కూడా ఈ బోర్డులో ఉండి వాళ్ళు కూడా సమస్యలు ఏమున్నాయో వారికి ఈరోజు ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ లేడు అక్కడ. ఈ అగ్రిగేటర్స్లో ఒక ఆఫీసర్ని పెట్టి వీళ్ళు గిగ్ వర్కర్స్ సమస్యలు ఏమున్నాయి పరిష్కరించడానికి ఈ యాక్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉంది. దాంతోపాటు సెస్ కలెక్ట్ చేసినప్పుడు గిగ్ వర్కర్స్కి మెడికల్ ఇష్యూస్ అనే కానీ యాక్సిడెంటల్ డెత్లో ఏదైతే సెస్ ప్రకారంగా మనం వారికి ఫెసిలిటీస్ కల్పించవచ్చో ఇవన్నీ కూడా ఈ కొత్త గిగ్ యాక్ట్లో ఈరోజు కేబినెట్ ఆమోదం ఇవ్వడం జరిగింది. త్వరలోనే అసెంబ్లీలో ప్రపోజ్ చేసి యాక్ట్ బిల్ పాస్ అయిన తర్వాత గిగ్ వర్కర్స్ కి న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. గిగ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కూడా చర్చించినప్పుడు సార్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు, ఈ సమస్యలు కూడా మీరు తొందరగా టేకప్ చేయాలని చెప్పినప్పుడు వారికి ఇదే చెప్పినాము. ఇది ఒక ప్రారంభం. ఈ గిగ్ వర్కర్స్ గురించి ఈ యాక్ట్ ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో ఏది మంచిగా ఉంటాయో, ఏది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయొచ్చో ఇవన్నీ కూడా సమస్యలు యాజ్ వి గో, ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. మేము ఒక బ్రీఫ్ బుల్లెట్ పాయింట్స్ ఏదైతే ఉందో మా పిఆర్ఓ గారు మీకు సర్క్యులేట్ చేస్తారు. సిగాచి వర్కర్స్ కి ఈరోజు కూడా చర్చించడం జరిగింది. సుమారు 45 to 50 lakhs వరకు అందరు వర్కర్స్ కి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశారు. మేము 20th నాడు ఇంకొక మీటింగ్ పెట్టుకొని ఈ సమస్య గురించి ఏమున్నాయి పెండింగ్ ఇష్యూస్ ఇంకా ఎట్లా ఎక్కువ, ఎందుకంటే సిగాచి మేనేజ్మెంట్ వారి సమస్యలు ఏమున్నాయి, వారి ప్రపోజల్ ఏంది, 20th నాడు మీటింగ్ అయిన తర్వాత మీకు ఇంకా